బాపట్లలో మీరు విలేజెస్ వైజ్‌గా అన్ని చోట్ల కూడా తిరుగుతున్నారు. ఎట్లాంటి ఇష్యూస్‌ని ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పటివరకు? ప్రజల నుంచి ఏ రకమైన విజ్ఞప్తులు వస్తున్నాయి మీకు? అందరికీ సముద్ర కరాగు ప్రాంతాల్లో మంచినీళ్ళు, సాగునీరు, అలాగే బాపట్ల టౌన్లో దోమల బెడద, సరైన నీళ్లు పైపుల్లో రాకపోవటం, మురుగునీరు పైపుల్లో కలవటం, ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. ఎటు చూసినా పల్లెటూరు టౌన్ అనేది సంబంధం లేకుండా మురికి కూపాలు అయిపోయినాయండి. ప్లాస్టిక్ చెత్త తీగిపోవటాలు, డ్రైనేజీ వ్యవస్థలో తూటికాడ తీగిపోవటాలు, పంట కాలువలు చేయిపోవటాలు, యూరియాలు, డిఏపీలు, బయట బ్లాక్ మార్కెట్లు దొరకటాలు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం, ప్రశ్నిస్తేనేమో లోపలేయటం, ఇవన్నీ ఈ ప్రభుత్వంలో చూసాం. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండాలంట హౌస్ అరెస్టులు, కానీ హౌస్ అరెస్టులు అనేది విచిత్రంగా మేము ఫస్ట్ టైం చూసాం. కానీ మాకు నేర్పుతున్నారేమో రేపు ఇవన్నీ అనిపిస్తూ ఉంది మాకు. సో నరేంద్ర వర్మరాజు ఒక కింది స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు. మీకు ప్రజల కష్టాలు తెలుసు, ఉద్యోగుల కష్టాలు తెలుసు, ఉపాధి అవకాశాలు ఏ రకంగా కావాలని. మీ ఇక్కడ యూత్కి కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇప్పటికే మీరు మీ కంపెనీలలో కొన్ని వందల మందికి, వేల మందికి జాబ్స్ ఇస్తున్నారు. రేపు బాపట్లలో ఎమ్మెల్యేగా మీరు ఎన్నికైతే ఇక్కడ ఉన్న యూత్కి మీరు ఏమి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు? నేను ఉపాధి, ఉద్యోగ అవకాశాల మీద ఒక అంశంగా తీసుకున్న, మన లోకలే కాదు కొత్తగా అమరావతి రాబోతున్నది, అక్కడ కానివ్వండి హైదరాబాదు, వైజాగ్తో సహా బెంగళూరు, మద్రాసుతో సహా ప్రైవేట్ కంపెనీల్లో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా కూడా ఇక్కడే అవసరమైన మ్యాన్ పవర్ ఎవరైతే ఉంటారో ఉద్యోగాల కోసం వాళ్ళందరినీ అక్కడ సెట్ చేసే విధంగా ఒక వ్యవస్థను నేను క్రియేట్ చేయబోతున్నా.